హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. బ్యాంకు కస్టమర్లకు సంబంధించి ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 10 దాటితే ఈ అకౌంట్లు మొత్తం క్లోజ్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. తక్షణం కస్టమర్లు అందరూ తమ అకౌంట్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాలని సూచించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్ల అకౌంట్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచనలు జారీ చేసింది. వాస్తవానికి మార్చి 31 గడువు తేదీగా నిర్ణయించిన ఆ తర్వాత మరో 10 రోజులు పొడిగించింది. ప్రస్తుతం ఏప్రిల్ 10వ తేదీలోగా బ్యాంకు కస్టమర్లు తమ అకౌంట్లకు సంబంధించిన కేవైసీ పూర్తి చేయాలి. ఏప్రిల్ 10లోగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే మీ అకౌంట్లు క్లోజ్ కాగలవు. ముందుగా మీ బ్యాంకును సంప్రదించాలి. ఆ తర్వాత మీ ఐడి కార్డు, అడ్రస్ ప్రూఫ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫు, అలాగనే ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ వివరాలతో మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ అడ్రస్, ఆధార్ అన్నీ పక్కాగా ఉంటే వివిధ బ్యాంకు యాప్స్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. లేదంటే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి లేదా పాస్పోర్ట్ ద్వారా మీ అకౌంట్ ఉన్న బ్యాంకు బ్రాంచ్కు కేవైసీకు అవసరమైన పత్రాలను పంపించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఏప్రిల్ 10 నాటికి మీ బ్యాంకు అకౌంటు కేవైసీ పూర్తి కాకుంటే ఆ బ్యాంకు అకౌంటు తాత్కాలికంగా రద్దవుతుంది. అదే జరిగితే మీరు మీ బ్యాంకు నుంచి డబ్బులు తీయలేరు, వేయలేరు. ఎప్పుడైతే కేవైసీ అప్డేట్ అవుతుందో అప్పుడే తిరిగి యాక్టివేట్ అవుతుంది. కేవైసీ అప్డేట్ అయిందో లేదో స్టేటస్ చెక్ ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని చేయవచ్చు. ముందుగా మీ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. అప్పుడు వ్యక్తిగత సెట్టింగుల ఆప్షన్ ఎంచుకొని స్టేటస్ చెక్ చేసుకోవాలి. అప్డేట్ పెండింగ్లో ఉంటే స్క్రీన్పై మెసేజ్ కనిపిస్తుంది. కేవైసీకు కావాల్సిన కాగితాలు సమర్పిస్తే సరిపోతుంది.